సినిమా చిన్నదైనా పెద్దదైనా హిట్ అయినా ఫట్ అయినా పైరసీ నుంచి మాత్రం తప్పించుకోలేకపోతుంది. దీనికి పుష్ప 2 మూవీ కూడా ఏమీ అతీతం కాదు. ఎందుకంటే పుష్ప 2 మూవీ పైరసీ వర్షన్ ఆన్లైన్లోకి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఓవైపు అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు బద్దలు కొడుతుంటే మరోవైపు ఇలా పైరసీ వర్షన్ చూసి ఎంజాయ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్, తమిళ్ ఎంవి, మూవీ జిల్లా లాంటి సైట్స్ లో ఇప్పటికే ఈ వర్షన్ వచ్చేసినట్టు సమాచారం. అయితే పుష్ప 2 పైరసీ విషయంలో మరో కోణం కూడా కనిపిస్తోంది. యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ లింక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఏకంగా థియేటర్లో కూర్చొని లైవ్ స్ట్రీమింగ్స్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరికొందరు చిన్న చిన్న పార్ట్లుగా వీడియోను షేర్ చేస్తున్నారు. సినిమాలో హైలైట్ గా నిలిచిన కొన్ని సీన్స్ ఇప్పటికే ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగానే పెద్ద సినిమాలు పైరసీ భూతం వేయడం లేదు. కల్కి కావచ్చు, దేవర కావచ్చు, ఏవి కూడా ఈ పైరసీ నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో పుష్ప కూడా చేరిపోయింది. పుష్ప 2 మూవీ పైరసీ వర్షన్ ఆన్లైన్ లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లో కూడా రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ దీనికి నిర్మాణానికి పెట్టారు. దాంతోపాటు అనేక రకాలుగా కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేసినటువంటి ఈ సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ టాక్ని నిన్న సొంతం చేసుకుంది. అయితే నిన్న సొంతం చేసుకున్నటువంటి క్షణంలోనే చాలా వరకు ఇటు కర్ణాటక నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి లీక్డ్ వీడియోలు అనేది బయటపడ్డాయి పెద్ద ఎత్తున. దాంతోపాటు ఇటు బీహార్ కానీ ఇటు ముంబైలో కూడా ఏకంగా ఒక సినిమాకి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ అంతా కూడా సోషల్ మీడియాలో లభ్యమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. పైరసీ పైన అనేక చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కూడా కోరుతున్నప్పటికీ కానీ ఈ సినిమాలకు ఈ పైరసీ భూతం అనేది ఇప్పటివరకు కూడా వదిలిపెట్టలేదు. దాంతోపాటు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా ఈ పైరసీ బయటకు వచ్చేయడం వల్ల చాలామంది సినిమా థియేటర్లకు వెళ్ళేటువంటి నేపథ్యంలో, ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళాలంటే కూడా చాలా వరకు ఖర్చు అవుతుంది. అదే ఇంట్లో ఉండి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉన్నా, ఆడియో వీడియో క్వాలిటీ ఎలా ఉన్నా కూడా ఇక్కడే చూసేద్దామా అనే దీంట్లో కూడా చాలామంది కూడా యువత ఈ యొక్క పైరసీ యొక్క సినిమాని కూడా చూస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. నిన్న చూసాం ఏకంగా ఎక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ముఖ్యంగా టెలిగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించినటువంటి ఒరిజినల్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఏకంగా నిన్న ఉదయం 10 గంటల 12 గంటల మధ్య సినిమాలోని హైలైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, గంగ జాతరకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ బాగా పర్ఫామ్ చేసినటువంటి ఆ ఒక్క సీన్ని సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆ సీను బయటకు వచ్చేసింది. తర్వాత ఇంట్రడక్షన్ సీన్, సో ఇంట్రడక్షన్ సీన్ కూడా బయటకు వచ్చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే నిర్మాతలు చాలా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ పైరసీని ఎట్లా అరికట్టాలన్న దానిపై కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటు ఎన్ని ప్రభుత్వాలు కానీ, చిత్రమండలి కానీ, చిత్ర యూనిట్లు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏదో రూపంలో ఏదో ఒక స్టేట్ నుంచి కూడా ఈ సినిమా పైరసీ అనేది బయటకు వచ్చేసి అది సోషల్ మీడియా వేదికగా ధారాళంగా కూడా బయటికి వచ్చేసి అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది, వైరల్ అయిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పటికే ఇటు కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఇటు ఒడిస్సాకి ఆంధ్ర సంబంధించినటువంటి బార్డర్లో కొన్ని తెలుగు థియేటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఏకంగా వాళ్ళు మొబైల్ పెట్టేసి లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. వాటిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇది ఒక పక్క నడుస్తుంటే రెగ్యులర్గా బిజినెస్ ప్రకారం ఈ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పుష్ప సినిమా గురించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ లీక్డ్ అయినటువంటి ఆ వీడియోలు కానీ, ఆ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం టోటల్ కంటెంట్ కానీ వీళ్ళు స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇతర మాధ్యమాల్లో కూడా వాళ్ళు స్ప్రెడ్ చేయడము, ఐబొమ్మ కానీ, అలాగే తమిళ్ రూల్స్లో కానీ, తర్వాత ఇతరకు సంబంధించినటువంటి ఈ పైరసీ వెబ్సైట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వెబ్సైట్లో పుష్ప సినిమా మొత్తం అంతా కూడా పెట్టేశారు. ఏకంగా కొన్ని చోట్ల హెచ్డి ప్రింట్ కూడా పెట్టేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో కొన్ని మాత్రం ఇప్పటికే ఎక్కడెక్కడ వెబ్సైట్లో పెట్టారు అవనేది కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ గుర్తించింది. సో ఐటీ పీపుల్ ద్వారా కూడా, అలాగే తెలంగాణ సైబర్ క్రైమ్ దీని నుంచి కూడా ఆ ఒక్క లీక్స్ అనేది కూడా డిలీట్ చేస్తున్నప్పటికీ వేలాదిగా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇది వైరల్గా మారినటువంటి
చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఒకవేళ ఇండియాలో అరికడదాం అనుకున్న ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి అక్కడ థియేటర్లో మొబైల్ తీసుకెళ్లి ఈ షూట్ చేయడం అనేది పెద్దగా కొన్ని చోట్ల నేరంగా ఉండదు ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు. సో ఆ రూపంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సినిమా అనేది బయటకు వచ్చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో గతంలో మనం చూసాం ఈ పైరసీ పోతం సీడీల రూపంలో ఏ రకంగా అప్పుడు పెద్ద ఎత్తున కూడా స్ప్రెడ్ అయిపోయి సినిమాని కిల్ చేశాయో, తర్వాత ఈ యూట్యూబ్లు రావడం, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ రావడం వల్ల ఈజీ వే అయిపోయింది. సో ఇంకా స్ప్రెడ్ చేయడం, పైగా ఏ సినిమా కొట్టా కూడా ఈజీగా దొరికిపోతుంది ఆన్లైన్లో. సో ఇలాంటివి అన్నీ కూడా జరిగిన దాదాపు టాప్ 50 వెబ్సైట్ల దాకా కూడా ఇప్పటి వరకు గుర్తించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాటినంతా కూడా బ్లాకింగ్ చేస్తున్నారు, వాటికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. దాంతోపాటు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి ఐటీ అడ్రస్లు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో వీళ్ళు అప్లోడ్ చేశారనే దానిపై కూడా సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఒక పక్క సినిమా బ్లాక్ బస్టర్ అయింది, మరోవైపు పైరసీ పెరుగుతూ మాత్రం ఈ పుష్పాన్ని వేయటం లేదు. రైట్, థ్యాంక్ యూ రాణా. పాప్కార్న్ వాళ్ళందరూ ఎన్ని